వచ్చే నెల అక్టోబర్ 5వ తేదీన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ జరిగే ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పావులు కదుపుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి వెళ్లేందుకు రెడీయ్యాయి. అందులో భాగంగానే రెండు పార్టీల అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రత్యేక భేటీ కానున్నారని సమాచారం. ఈ భేటీ ద్వారా వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో పోటీపై ఈ రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో 20 అసెంబ్లీ స్థానాలు మాకు కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ కొంత డైలమాల్లో పడినట్లు ఓ చర్చ వినిపిస్తోంది. అంతేకాకుండా హర్యానాలో బీజేపీని గద్దెదించడమే ముఖ్య ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి ఈ ఎన్నికలకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇక దీనిలో భాగంగా సమాజ్వాదీ పార్టీతో సైతం పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే ఆ పార్టీకి సైతం కొన్ని సీట్లు ఇవ్వవలసి వస్తోంది. మరి ఆమ్ ఆద్మీకి 20 సీట్లు ఇస్తే ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలను ఆలోచించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీల పొత్తు అంశం రాబోయే 2-3 రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇక ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ తదితర పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి. త్వరలోనే సీట్ల అంశం ఒక కొలిక్కి వస్తుంది. ఇక హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.